హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 10. శక్తి భరత్ 2 భుజాల మీద చేతులు వేసి భరత్ ఆనందాన్ని చూస్తూ ఉండిపోతుంది. ఎడిటర్ రామచంద్ర, వెంకీతో సహా వాళ్ళని అలా చూస్తున్న అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. తర్వాత శక్తి చుట్టూ అందరిని చూసి, భరత్ ముందు నన్ను దింపు అని అంటుంది. కానీ సంతోషంలో ఉన్న భరత్ తన మాటలు వినిపించుకోలేనంతగా ఉండిపోతాడు. చరిత కూడా వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ప్లీజ్ భరత్, ఇది ఆఫీస్, అందరూ మనల్ని చూస్తున్నారు అంటుంది. దాంతో అప్పుడు భరత్ కూడా చుట్టూ గమనించి కిందికి దింపి అందరినీ చూస్తూ, సారీ, చాలా రోజుల తర్వాత నా ప్రేయసిని చూడగానే ఈ ప్రపంచాన్ని మర్చిపోయాను అంటాడు. అందరూ వాళ్ళని చూసి ఇట్స్ ఓకే అని చెప్పి నవ్వుతుంటారు. మనం కాసేపు బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం శక్తి అంటాడు భరత్. శక్తి పర్మిషన్ కోసం ఎడిటర్ రామచంద్ర గారి వైపు చూస్తుంది. వెళ్ళిరామ్మా అంటాడు ఎడిటర్ గారు. ఇంకేం, పర్మిషన్ వచ్చింది, పదా శక్తి అంటూ భరత్ శక్తి చేపట్టుకొని తీసుకుని వెళ్తుంటాడు. సూపర్గా ఉన్నారు ఇద్దరు అని అనుకుంటుంది చరిత. బయటకొచ్చి కార్ డోర్ తీసి తనని కారులో కూర్చోబెట్టి హుషారుగా డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కారు స్టార్ట్ చేసి వెళ్తుంటాడు. శక్తి భరత్తో కలిసి బయటికి వెళ్తుందనే మాటే కానీ తన మనసులో విపరీతమైన టెన్షన్గా ఉంటుంది. ఆ టెన్షన్తోనే భరత్ వైపు చూస్తూ, ఎలా ఉన్నా భరత్ అని అడుగుతుంది. అప్పటి వరకు మహా ఆనందంలో ఉన్న భరత్ తను అలా అడగటం చూసి కోపం తెచ్చుకుంటూ, మాట్లాడకు, అసలు నేను చూస్తుంటే కోపం వస్తుంది. నన్ను చూడకుండా ఇన్నేళ్ళు ఎలా ఉన్నావు, నాకు దూరంగా ఎలా వెళ్ళాలనిపించింది అంటూ కోపంలో కాస్త ర్యాష్గా డ్రైవ్ చేస్తుంటాడు. భరత్ని ఇప్పుడు కదిలించడం మంచిది కాదు అనుకొని శక్తి సైలెంట్గా ఉండిపోతుంది. కాసేపట్లో భరత్ ఆఫీస్కి చేరుకుంటాడు. భరత్ కోపంగానే శక్తి చేయి పట్టుకొని ఆఫీస్లోకి తీసుకొని వెళ్తుంటాడు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి భరత్ అని అడుగుతుంది శక్తి. నా క్యాబిన్లో అయితే మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను, పద అంటూ తనని తీసుకొని వెళ్తుంటాడు. ఇంతవరకు ఏ అమ్మాయితో చూడని భరత్ని ఒక అమ్మాయిని అలా చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళటం స్టాఫ్ మెంబర్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. కోపంలో ఉన్న భరత్ శక్తి చేయి పట్టుకొని కాస్త ర్యాష్గానే లోపలికి తీసుకెళ్తుంటాడు. భరత్ తన మీద పెంచుకున్న ప్రేమకి శక్తి భరత్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక కాస్త భయపడుతుంటుంది. భరత్ తనని లోపలికి తీసుకొచ్చి డోర్ క్లోజ్ చేసి మేనేజర్కి ఫోన్ చేసి కాసేపు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి తనని కుర్చీలో కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు, అసలు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను నీకు అంత గుర్తు లేకుండా పోయానా అని సీరియస్గానే అడుగుతాడు. అంత కోపం ఏంటి భరత్ అని అడుగుతుంది శక్తి. ఇది నీకు కోపంగా కనిపిస్తుందా? నువ్వు దూరమై ఇన్నాళ్ళు నేను ఎంత నరకం అనుభవించాను తెలుసా? అసలు నాకు చెప్పకుండా నాకు దూరంగా అలా ఎలా వెళ్ళావు అని అడుగుతాడు. అంటే ఆ రోజు నేను భరత్ కోసం వచ్చిన విషయం వీళ్ళ మేనత్త భరత్తో చెప్పలేదట్టుంది. అసలు భరత్ ఇలా మాట్లాడుతున్నాడంటే తను ఇంకా సింగిల్గానే ఉన్నాడా అని శక్తి ఆలోచిస్తూ ఉంటుంది. అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి శక్తి అడుగుతాడు భరత్. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు భరత్ అంటుంది. ఏమిటది అని అడుగుతాడు. నువ్వు పెళ్లి చేసుకున్నావా, లేదంటే ఇంకా సింగిల్గానే ఉన్నావా అని అడుగుతుంది. తను అలా అడగటం చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ, చేసుకున్నాను, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. అది వినగానే శక్తి గుండె బాధతో షేక్ అవుతుంది. నా భార్యని చూస్తావా అని అడుగుతాడు భరత్. శక్తి మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటుంది. భరత్ ఫోన్ తీసి ఓపెన్ చేసి, తనే నా భార్య అంటూ ఫోన్ ఇస్తాడు. శక్తి బాధపడుతూనే భరత్ ఫోన్ చేతిలోకి తీసుకొని ఫోన్లో కనిపిస్తున్న తన ఫోటో చూసి ఆశ్చర్యపోతుంటుంది. ఎలా ఉంది నా భార్య అని అడుగుతాడు. భరత్ నా మీద ఇంకా ఆశతోనే ఉన్నాడనమాట అని అనుకొని మౌనంగా తిరిగి ఫోన్ ఇస్తుంది. అసలు నన్ను పట్టుకొని అలా ఎలా అడగాలనిపించింది శక్తి? నీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నాను? నిన్ను ప్రేమించి ఇంకొక అమ్మాయిని నా జీవితంలోకి తెచ్చుకునే దుర్మార్గుడిలాగా కనిపిస్తున్నానా అని అడుగుతాడు కోపంగా చూస్తూ. ఇందులో దుర్మార్గం ఏముంది భరత్? ప్రేమించిన అమ్మాయి దూరమైతే పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అంటుంది.
ఓహో! అవునా! నాకు తెలీదులే. నువ్వు మళ్ళీ ఎప్పుడైనా నాకు కనపడకుండా పోయావనుకో, ఈసారి తప్పకుండా పెళ్లి చేసుకుంటానులే అంటాడు మాటల్లో వంగత్వం చూపిస్తూ. భరత్ మాటలకు బాధపడుతూ, ఇంత ప్రేమతో నా కోసం ఎదురు చూస్తున్న భరత్‌కి నేనొక పాపకు తల్లిని అని ఎలా చెప్పాలి అని అనుకుంటుంది మనసులో. ఇప్పటి వరకు శక్తిని చూసిన ఆనందంలో ఉన్న భరత్ ఇప్పుడు తన డ్రెస్సింగ్ స్టైల్‌ని కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, "అసలు ఇలా మారిపోయావేంటి శక్తి? ఎప్పుడు చుడీదార్‌లో అందంగా కనిపించేదానివి కదా! ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి?" అని అడుగుతాడు. "ఏం నేనిప్పుడు అందంగా లేనా?" అని అడుగుతుంది. "యు ఆర్ ఆల్వేస్ బ్యూటీ. బట్ నువ్వు చాలా మారిపోయావు. కొత్తగా కనిపిస్తున్నావు" అంటాడు. "నేనిప్పుడు జర్నలిస్ట్‌ని కదా భరత్! ఏ టైంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలీదు కదా! అందుకే అనుకూలంగా ఉంటుందని ఇలాంటి డ్రెస్‌ని మెయింటైన్ చేస్తున్నాను" అంటుంది. భరత్ తనకు తగిలిన గాయాలను చూస్తూ, "హ్మ్. నీ గాయాలు చూస్తేనే అర్థమవుతుంది. ఇంత రిస్క్‌తో కూడిన జాబ్ నీకవసరమా?" అని అడుగుతాడు. "నేను జర్నలిస్ట్ కావాలని మొదట్నుంచి నా కోరికని నీకు తెలుసు కదా భరత్" అంటుంది. "సో, నన్ను తప్ప నువ్వు కోరుకున్నవన్నీ సాధించుకుంటూ వచ్చావన్నమాట" అంటాడు. శక్తి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. చంద్రమౌళి దొంగ వ్యాపారాన్ని భలే పసికట్టావే! మరి ఇందులో అందరూ అనుకుంటున్నట్టుగా నిజంగానే సామ్రాట్ హ్యాండ్ ఉందా? అని అడుగుతాడు. అతని గురించి ఎందుకు అడుగుతున్నావు? అని అంటుంది శక్తి. ఎందుకు అడుగుతున్నావేంటి? అతను మన చదువుకునే రోజుల్లో కంటే ఇప్పుడు ఇంకా బద్ధ శత్రువయ్యాడు. ఇద్దరికీ పోటాపోటీగా వ్యాపారాలున్నాయి. కాకపోతే ఆ సామ్రాట్ చంద్రమౌళి అండ చూసుకొని ఒక మెట్టు ఎక్కువే ఉన్నాడు. ఆ సామ్రాట్‌ని ఓడించి నడి వీధిలోకి తీసుకురావాలని నా కోరిక. అతని పతనం కోసమే ఎదురు చూస్తున్నాను" అంటాడు. "ఇంకా మీ ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వం పోలేదా?" అని అడుగుతుంది శక్తి. "మేము పోయే వరకు మా మధ్య ఉన్న శత్రుత్వం పోదని నీకు తెలుసు. తెలిసి కూడా అలా అడగటంలో అర్థం లేదు. అయినా సామ్రాట్ అంటే నీకు కోపం లేదా? సామ్రాట్ నీకు శత్రువు కాదా?" అని అడుగుతాడు. "ఆ సామ్రాట్ వల్ల నీకంటే నేనే అన్యాయం అయిపోయాను భరత్" అని అనుకుంటుంది మనసులో కోపంగా. "చెప్పు శక్తి, సామ్రాట్ మీద నీకేమైనా పాజిటివ్‌నెస్ ఏర్పడిందా?" అని అడుగుతాడు. ఛ! అతని మీద నాకు పాజిటివ్‌నెస్ రావటం ఏంటి? అతనొక పచ్చి దుర్మార్గుడు. అతను నువ్వెంత శత్రువుగా చూస్తున్నావో, నేను అంతకన్నా రెట్టింపుతో శత్రువుగా చూస్తున్నాను. అసలు అతని పేరు తలుచుకోవడానికే నాకు మండిపోతుంది" అంటుంది కోపంతో చేతులు బిగిస్తూ. భరత్ తన కోపాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, "సామ్రాట్ అంటే నీకు కూడా పడదని విషయం నాకు తెలిసిందే. కానీ ఇప్పుడేంటి మరీ అతన్ని ఇంతగా ద్వేషిస్తున్నావు?" అని అడుగుతాడు. శక్తి కాస్త తడబాటుతో మనసులో మాట్లాడుకుంటూ, "అతను నా జీవితాన్ని నాశనం చేశాడని, దాని కారణంగా అతని బిడ్డకు నేను తల్లినయ్యానని చెప్తే, నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న భరత్ అసలు తట్టుకోలేడు. పైగా వీళ్ళిద్దరి మధ్య ఇంకా శత్రుత్వం పెంచిన దానవుతాను. సామ్రాట్‌కు ఉన్న పేరు, ప్రతిష్టలకి భరత్ అతనితో పెట్టుకొని గెలవలేడు. అనవసరంగా నా భరత్‌ని రిస్క్‌లో పెట్టలేను" అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు శక్తి అని అడుగుతాడు. అతన్ని అప్పుడు ఎలా ద్వేషించానో ఇప్పుడు అంతే ద్వేషించుకుంటున్నాను. ఇందులో ఎక్కువ తక్కువ అన్నమాట ఏమీ లేదు అని అంటుంది. భరత్ నవ్వుతూ తన చెయ్యిని చేతిలో తీసుకొని, ఆ చంద్రమౌళిని భలే గడగడలాడించావు శక్తి. నాకు తెలిసి ఈ వ్యాపారంలో ఆ సామ్రాట్ కూడా ఉండి ఉంటాడు. ఆ సామ్రాట్ పేరుని కూడా బయటికి తెస్తే ఇంకా బాగుండేది అంటాడు. ఈ వ్యాపారంలో అతను ఉన్నాడో లేడో తెలియకుండా ఆ పేరు బయటకు తెస్తే పేపర్‌కే చెడ్డ పేరొస్తుంది. అయినా ఇప్పుడు వచ్చిన న్యూస్‌తో ఆ సామ్రాట్ కూడా కాస్త నెగెటివ్ ఏర్పడినట్టేలే అని అంటుంది. అవును. చాలామంది ఇందులో సామ్రాట్ హ్యాండ్ కూడా ఉందని అనుకున్నారు. మోడల్‌గా పైకి ఎదగాలనుకున్న సామ్రాట్‌కి ఇదొక చుక్కెదురు లాంటిదే అంటాడు. నిజంగా ఈ వ్యాపారంలో అతని హ్యాండ్ ఉంటే అతనికి కూడా కష్టాలు తప్పవు అంటుంది శక్తి. ఇక అతని గురించి వదిలేయ్. మన గురించి మాట్లాడు అంటూ భరత్ నవ్వుతూ చేతిలో ఉన్న శక్తి చేయిని పెదవుల దగ్గర తీసుకెళ్ళి తనని ఓరగా చూస్తూ తన చేతి మీద ముద్దు పెట్టుకుంటాడు. శక్తి తన పరిస్థితి గుర్తు తెచ్చుకొని వెంటనే చేయిని వెనక్కి గుంజుకుంటుంది.
ఏమైంది శక్తి అని అడుగుతాడు. ఏమీ లేదు అంటూ ఇబ్బంది పడుతుంటుంది. అసలు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు శక్తి? నాకు కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలా అజ్ఞాతంలో ఎందుకు ఉండిపోయావు అని అడుగుతాడు. నా గురించి పూర్తిగా తెలిస్తే భరత్ తట్టుకోలేనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు నా విషయాలు ఏవి భరత్కి చెప్పలేను. ముందు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఏ కారణం చెప్పి వెళ్ళను అని అనుకుంటూ ఉండగా వెంకీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. ఒక నిమిషం భరత్ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటుంది. ఒక యాక్సిడెంట్ న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళాలి శక్తి. నువ్వు అర్జెంటుగా రావాల్సి వస్తుంది అంటాడు. వెంటనే వచ్చేస్తాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేసి నేను అర్జెంటుగా వెళ్ళాలి భరత్, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అని చెప్పి లేస్తుంది. అంత తొందరగా వెళ్ళటం ఏంటి శక్తి అడుగుతాడు. న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళాలి భరత్, ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పి వెళ్ళబోతుంటే భరత్ తన చెయ్యి పట్టుకొని ఆపుతాడు. శక్తి ఆ చెయ్యి వైపు చూసి భరత్ మొహంలోకి చూస్తుంది. భరత్ దగ్గరికి వచ్చి తన్ని హక్ చేసుకుంటాడు. ఇలాంటి హగ్స్ వాళ్ళు ప్రేమించుకునే రోజుల్లో ఎన్నో ఉన్నాయి కాబట్టి కొన్నేళ్ల తర్వాత భరత్ అలా హక్ చేసుకోగానే దూరం జరగలేకపోయింది. తన మనసుకు తగిలిన బాధతో ఓదార్పు అనేది లేక ఇన్నాళ్ళు కుమిలిపోయిన శక్తి భరత్ హృదయంలో ఒదిగిపోయి కళ్ళు మూసుకుంటుంది. తన కలలో ఎంత కంట్రోల్ చేసుకుందామన్న కన్నీళ్ళు వస్తుంటే ఇక ఆ కన్నీళ్ళు భరత్ ముందు ఉండలేక నేను త్వరగా వెళ్ళాలి భరత్, మళ్ళీ కలుద్దాం అని చెప్పి భరత్ నుండి విడిపోతుంది. పద, నిన్ను కార్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి భరత్ రాబోతుంటే వద్దు భరత్, మా టీం వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటుంది, బాయ్ అంటుంది. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం, నీకెప్పుడు వీలవుతుంది అని అడుగుతాడు భరత్. నేను నీకు ఫోన్ చేస్తానులే అని చెప్పి శక్తి వెళ్ళిపోతుంది. "హ్మ్" అనుకుంటూ భారత్ నీరసంగా కూర్చొని పోతాడు. శక్తి బయటకు వచ్చి రోడ్డు క్రాస్ చేయాలని చూస్తుండగా సడన్గా ఒక కారు మీదకి దూసుకొచ్చినట్టుగా వస్తుంది. శక్తి అది చూసి ఆశ్చర్యపోతుండగా తనకి ఇంచు దూరంలో కారు ఆగుతుంది. శక్తి కారు వైపు కోపంగా చూస్తూ ఉండగానే కారులో నుంచి అంతకంటే ఎక్కువ కోపంగా సామ్రాట్ దిగుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం దయచేసి షేర్ చేయండి.